జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రాజమండ్రి సిటిఆర్ఐ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్డును, పొగాకు వేలం కేంద్రాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ పరిశీలించారు. ఆమెకు బోర్డు అధికారులు, 2 టొబాకో బోర్డు అధ్యక్షులు పరిమి రాంబాబు, సత్రం వెంకటేశ్వరరావు తదితరులు పూల బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిమి రాంబాబు రైతుల సమస్యలను గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్రిప్ ఇరిగేషన్ పొగాకు రైతులకు కల్పించాలని, శాశ్వత ప్రాతిపదికన అధికారులను ఏర్పాటు చేయాలని, సమావేశాలకు ప్రత్యేకంగా బిల్డింగ్ వసతి నిర్మాణానికి సహకరించాలని కోరారు. అదేవిధంగా ఇటీవల రైతులు చెస్ తీసివేసిన కారణంగా ప్రభుత్వానికి, విశ్వశ్రీకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ బోర్డు కార్యదర్శి వివిఎస్ ప్రకాష్, ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్, పెండ్యాల ప్రసాద్, కొడవటి హేమంత్, గడ్డమనుగు సత్యనారాయణ, సక్కుపల్లి వీరభద్రరావు పాల్గొన్నారు. పొగాకు యాక్షన్ ను పరిశీలించి స్వయంగా యాక్షన్ వేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కరాటం రెడ్డిబాబు, కూచిపూడి రమేష్, అల్లూరి రామకృష్ణ, వామశెట్టి హరిబాబులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా విశ్వశ్రీను బోర్డు తరపున శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ సంవత్సరం పొగాకు వేలం కేంద్రం ప్రారంభమైన దగ్గర నుండి కేజీకి 350 రూపాయలు దాటుతుందా అనే అనుమానం వ్యక్తం చేశామని, కానీ అనూహ్యంగా 430 రూపాయలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతులు బోర్డు నిర్దేశించిన పరిధి దాటి పొగాకును పండించవద్దని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు 142 మిలియన్ల పొగాకు కొనుగోలుకి అనుమతులు ఇచ్చామని అన్నారు. మొదటిసారిగా జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డుకి రైతుల పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని తెలిపారు. పొగాకు బోర్డుకి చెందిన ఉద్యోగుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి డ్రిప్ ఇరిగేషన్ రైతులకు వర్తించేలా చేస్తామని తెలిపారు. మొదటిసారిగా జంగారెడ్డిగూడెంలోనే యాక్షన్ ప్రారంభం కావడం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా ఇక్కడే ప్రారంభం కావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మాకే అందేలాగా చేసిన ఘనత మీకు పుట్టింది. అలాగే టొబాకో బోర్డు వ్యవస్థ ఎంతో అద్భుతంగా, టొబాకో బోర్డు ఎంతో అద్భుతంగా ఈ సిస్టమ్ ఈ ఒక్క క్రాప్కే ఉందండి. ఇటువంటి సిస్టమ్ ప్రతి క్రాప్ కి వస్తే ప్రతి క్రాప్ డెవలప్ అవుతుంది. ఒక పామాయిల్ పొగాకు, ఈ 2 పామాయిల్ ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ ఉంది, టొబాకో బోర్డు ఇన్సూరెన్స్ ఉంది, కొబ్బరి బోర్డు ఉంది. ఇలాగే కొన్ని బోర్డ్స్ ఉన్నాయండి. అలాగే మొక్కజొన్న కానీ, మిరప కానీ, ప్యాడీ కానీ ఇటువంటి దానికి ఇన్సూరెన్స్ లేదు, మార్కెట్ లేదు. రూపాయలు ఉన్నాయండి, రోడ్డు మీద పోసారు. దానికి ఇన్సూరెన్స్ లేక పొగాకు ఇన్సూరెన్స్ ఉంది, ఒక బోర్డు ఉంది, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. ప్రతి రూపాయి రైతుకి మంచి ధర ఎంత రావాల్సి అంతా తీసుకొచ్చే సిస్టమ్ టొబాకో బోర్డుకి ఉంది. ఆ టొబాకో బోర్డుని మా రైతులందరి తరఫున టొబాకో బోర్డు ఇటువంటి ఆఫీసర్ లేదు. ఇది వరకు స్టాఫ్ ఎక్కువ ఉండేవారండి, స్టాఫ్ లేదు. అయినా అంతకన్నా ఎక్కువ పొగాకుని మార్కెట్ చేసి రైతుకి రూపాయికి తగ్గకుండా చేసిన మీ టొబాకో బోర్డు స్టాఫ్ అందరికీ కూడా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఇవాళ నేను జంగారెడ్డి 1 and 2 ఆక్షన్ ప్లాట్ఫామ్ విజిట్కి రావడం అనేది జరిగింది. ఈ మధ్య కాలంలో మనకి పొగాకుకి మంచి రేటు రావడం వల్ల ఫార్మర్స్ ఒపీనియన్ ఎలా ఉంది తెలుసుకుందాం అన్నట్టుగా వచ్చాము. దాంతోపాటు మనకి పొగాకు ఒకటే కాదు, పొగాకు కాకుండా ఇంకా ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న సదస్సు కూడా ఇవాళ జరిగింది. అందులో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత నెరకా నుంచి సైంటిస్ట్ కూడా పాల్గొన్నారు. మనము రేటు బాగా వస్తుంది కదా అని చెప్పేసి మనం రైతులకి చెప్పడం ఏంటి అంటే, ఏదైతే పొగాకు బోర్డు నిర్దేశించిన ఏరియా ఉందో, ఎంత క్వాంటిటీ అనేది మనము రైతులకు చెప్తున్నాము, ఆ క్వాంటిటీకి మించి సాగు చేయొద్దని చెప్తున్నాము. ఎందుకంటే మనకి ప్రపంచంలో పొగాకు డిమాండ్ అనేది మోర్ ఆర్ లెస్ సేమ్ గా ఉంటుందండి, పెద్దగా పెరగడం లేదు. కాబట్టి మనం ఎక్కువ ఏరియాకి మనం ప్లాంటేషన్స్ కనుక వెళ్తే అది రేపు పొద్దున ప్రైజెస్ ఎలా వస్తే ఆ అనిశ్చితి ఉంటుంది. కాబట్టి మనం అందరం జాగ్రత్త తీసుకొని ఏ పరిమితుల్లో అయితే మనం పొగాకు వేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయిస్తుందో ఆ పరిమితిలోనే వేయమని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందండి. డ్రిప్ ఇరిగేషన్ అది చూస్తామండి, అది ఎలా పాసిబిలిటీ ఉంది, ఏం కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి డిపార్ట్మెంట్ ఒకసారి డిస్కస్ చేస్తాము. లాస్ట్ టైం కూడా మనకి ఇలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తోటి ఉండిందండి. అందులో టొబాకో లేకపోతే అది టొబాకో ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది. సో అలా ఇందులో ఏమైనా పాసిబిలిటీ ఉందో మనం ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఇక్కడ గ్రోవర్స్ లాంచ్ కావాలని చెప్పేసి అన్నారు. సో అది ఒకసారి చూస్తామండి. తర్వాత స్టాఫ్ అయితే మాకు ఇప్పుడు రిక్రూట్మెంట్ మేము మొదలు పెడతాము. ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది మనకు మినిస్ట్రీ నుంచి. తొందరలోనే మనం రిక్రూట్మెంట్స్ మొదలు పెడతాము. కాబట్టి మనకు సఫిషియెంట్ స్టాఫ్ వస్తారు. రైతులకు ఇచ్చే సూచన ఒకటి మంచి ప్రాక్టీసెస్, మనకి నిరకావాలి చెప్పిన టెక్నికల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ప్రాక్టీసెస్ చేయండి. అండ్ దయచేసి ఎక్కువ ఏరియా వేయకూడదు. ఏరియా మాత్రం అస్సలు ఇంక్రీజ్ చేయకండి. మొత్తం స్టేట్లో మొత్తం మన ఇందులో కలిపి 142
122 మిలియన్స్ అండి మన ఏపీకి మొత్తం కలిపి అంతే ఇచ్చాం. లాస్ట్ ఇయర్ 167, ఈ సంవత్సరం 142 అండి. 142. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు ఏమేమి ఉన్నాయి, ఎలా చేయాలని చెప్పేసి దాని గురించి వాళ్ళ సదస్సు వచ్చింది. ఎంతమంది ఇంట్రెస్ట్ వస్తారు దాన్ని బట్టి ఒకవేళ ఏదైనా ప్రొవిజన్స్ చేయాలంటే టొబాకో బోర్డు చూస్తారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ మన టొబాకో బోర్డులో మొదటిసారిగా మొదలు పెట్టాము. అంటే మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి జరుగుతూ ఉంది. సో మనం వాళ్ళతో కొలాబరేట్ అయ్యి టొబాకో బోర్డు టొబాకో గ్రో చేసే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మొదలు పెడదామని ఆలోచన జరిగింది. అది మన ఇక్కడ జంగారెడ్డిగూడెంలోనే మొదలైంది. ఫస్ట్గా సర్వే ట్రైనింగ్స్తోనే మొదలు పెట్టాము. పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడానికి బోర్డు వీఆర్ టేకింగ్ నెసరీ స్టెప్స్ అండి. ఓకేనండి.